హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. దీనికోసం నేను HTML, PHP అండ్ MySQL యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక HTMLతో రాసిన లాగిన్ పేజ్ చూద్దాం. బేసిక్గా ఒక HTML ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అందులో హెడ్ ట్యాగ్ అండ్ ఇవన్నీ కామన్. ఇక్కడ ఒక H2 ట్యాగ్ అనేది ఇచ్చారు ఫర్ ద టైటిల్ అండ్ ఇందులో ఒక లాగిన్ ఫామ్ అనేది ఉంది. ఇది మెయిన్ అనమాట. ఈ ఫామ్కి ఒక ఐడి అనేది ఉంది అండ్ ఈ ఫామ్లో 2 ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఒకటి ఈమెయిల్కి, ఇంకొకటి పాస్వర్డ్కి. అండ్ ఒక బటన్ కూడా ఉంది, లాగిన్ బటన్. వన్స్ ఈ బటన్ అనేది క్లిక్ చేశాక, అంటే ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ ఉంది కదా, వన్స్ లాగిన్ బటన్ అనేది క్లిక్ చేయగానే హ్యాండిల్ లాగిన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది జావా స్క్రిప్ట్ ట్యాగ్స్లో రాసింది. సో ఎప్పుడైతే యూజర్ లాగిన్ ఫామ్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తాడో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేశారు. ఒకటి ఈమెయిల్, వ్యాలిడ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు user@example.com అని, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ 123 అని. సో ఇక్కడ ఏమనుందంటే ఈమెయిల్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనం ఇన్పుట్ ఈమెయిల్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. document.getElementById ఈమెయిల్ అంటే, సో ఏ ఇన్పుట్ వాల్యూకి అయితే ఈమెయిల్ అనే ఐడి ఉంటుందో దాని యొక్క వాల్యూ అనేది ఈమెయిల్గా తీసుకుంటాం. అలాగే సేమ్ ఫర్ పాస్వర్డ్ ఆల్సో. అండ్ ఈ ఇన్పుట్ యొక్క ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండ్ మనం వ్యాలిడ్ అనుకునే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ చెక్ చేస్తాం అన్నమాట. ఇఫ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ పాస్వర్డ్, అలర్ట్ లాగిన్ సక్సెస్ఫుల్. లేదంటే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అనేది ఎర్రర్ మెసేజ్ ఇచ్చేస్తాం. సో ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఒకసారి ఈ login.html రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ లాగిన్ ఫామ్ వచ్చింది. ఈ లాగిన్ ఫామ్లో నేను test@example.com అని ఈమెయిల్ ఇచ్చాను అండ్ పాస్వర్డ్ 123 అండ్ లాగిన్ మీద క్లిక్ చేశాను. ఇన్వాలిడ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అంటే నేను పాస్వర్డ్ కానీ ఈమెయిల్ కానీ ఏదో ఒకటి తప్పిచ్చాను అనమాట. ఒకసారి మనం వ్యాలిడ్ ఈమెయిల్లో ఏమి ఇచ్చానో చూద్దాం. user@example.com అంట అండ్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ 123. సో ఒకసారి మళ్ళీ మనం టెస్ట్ ప్లేస్లో యూజర్ అని పెడదాం. లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని స్టాటిక్గా ఇచ్చేసాం. అండ్ ఇది ఒక ప్యూర్ HTML ఫైల్. ఇందులో మనం జస్ట్ HTML ట్యాగ్స్, ఇన్పుట్ ట్యాగ్స్ ఇచ్చాం అండ్ ఇందులో ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఇచ్చాం హ్యాండిల్ లాగిన్ అని. అంటే వన్స్ మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్లో ఏముంటుంది, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంది. దాన్ని మనం ఫామ్లో ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో కంపేర్ చేసి ఇఫ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్కి ఈక్వల్ అయితే లాగిన్ సక్సెస్ఫుల్ అని, లేదా ఇన్వాలిడ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అని ఎర్రర్ మెసేజ్ ఇస్తాం అనమాట. సో ఇది కంప్లీట్గా స్టాటిక్. ఎందుకంటే మనం ఈ వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేవి మనమే డిఫైన్ చేసేస్తాం. అంటే హార్డ్ కోడెడ్గా ఇవే అనేసి స్టాటిక్గా ఇచ్చేసాం. సో వాటితో మనం కంపేర్ చేస్తున్నాం అండ్ రెస్పాన్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకోండి, అందులో మల్టిపుల్ యూజర్స్ ఉండొచ్చు అండ్ ఈవెన్ వాళ్ళ యూజర్ నేమ్స్ మారచ్చు, పాస్వర్డ్స్ మారచ్చు అండ్ యూజర్స్ అనేవాళ్ళు పెరగచ్చు, కొంచెం మంది డిలీట్ అవ్వచ్చు. సో ఇలాంటి సినారియోలో మనం ఇలా స్టాటిక్గా మెయింటైన్ చేయలేమన్నమాట. దానికి ఈ యూజర్స్ డేటా అంతటిని ఒక డేటాబేస్లో పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తుంది SQL అనే డేటాబేసే. SQL అనే డేటాబేస్ గురించే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో జాంప్ అనేది డౌన్లోడ్ చేశాను, ఎందుకంటే ఇందులో PHP అండ్ MySQL స్మూత్గా నడుస్తాయి. సో ఇప్పుడు నేను డేటాబేస్ని ఓపెన్ చేస్తున్నాను. సో జాంప్లో PHP MyAdmin అని ఉంటుంది. ఇది MySQL డేటాబేస్. ఇందులో నేను ఒక టెస్ట్ అనే డేటాబేస్ క్రియేట్ చేశాను. అందులో యూజర్స్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. ఇందులో సింగిల్ ఐడి ఇన్సర్ట్ చేశాను అనమాట. ఒకవేళ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎయిదర్ SQL క్వరీ అయినా రాయొచ్చు, లేదా డాష్బోర్డ్ యూజ్ చేసి కూడా మనం నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశాను కదా. ఇప్పుడు మన HTML కోడ్ నుంచి డైరెక్ట్గా మనం ఆ డేటాబేస్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేవి ఉన్నాయో లేవని చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ HTML యూజ్ చేసి ఆల్రెడీ మనకి SQL టేబుల్, యూజర్స్ టేబుల్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉన్నాయి కదా, వాటిని మనం చెక్ చేయాలి. ఎందుకంటే డేటాబేస్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సో ఆ ఫంక్షనాలిటీ అంతా డేటాబేస్లో చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది అనమాట. సో డేటాబేస్ యూజ్ చేయడం అనేది మంచిది. అండ్ ఈవెన్ డేటాబేస్ని మనం రిమోట్గా కూడా పెట్టొచ్చు. సో సో మనకి అది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే HTML అనేది ఫ్రంట్ ఎండ్ పార్ట్.
హెచ్టిఎంఎల్ జావాస్క్రిప్ట్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ పార్ట్. అంటే మన సిస్టంలో రన్ అవుతుంది అనమాట. అంటే ఎవరి సిస్టంలో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసాం అనుకోండి. సో హెచ్టిఎంఎల్ జావాస్క్రిప్ట్ అనేవి మన క్రోమ్లో అంటే మన డివైస్లో మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే కానీ ఎస్క్యూఎల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్టింగ్ పర్పస్కి లోకల్గా యూజ్ చేస్తున్నాం, కానీ అప్లికేషన్స్కి ఏంటంటే అవి సర్వర్స్లో ఉంటాయి. మీన్స్ రిమోట్గా ఒకే ఒక లొకేషన్లో ఉంటాయి. సో డిఫరెంట్ లొకేషన్ నుంచి డిఫరెంట్ యూజర్స్ దాన్ని యాక్సెస్ చేసే కొద్దీ డేటా అనేది ఒకే ప్లేస్లో స్టోర్ అవుతుంది. బట్ రిటర్న్ చేసేటప్పుడు ఆ హెచ్టిఎంఎల్ అయితే ఏదైతే అప్డేట్ అవుతుందో అది ఎవరి డివైజెస్లో వాళ్ళకి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ హెచ్టిఎంఎల్ని అండ్ డేటాబేస్ని కలపాలంటే మధ్యలో సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా హెచ్టిఎంఎల్కి ఎస్క్యూఎల్ డేటాబేస్కి కనెక్షన్ అనేది లేదు. సో ఈ సర్వర్ సైడ్ కోసం మనం పిహెచ్పి, పైథాన్, జావా ఇలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను పిహెచ్పి ఎందుకు చూస్ చేసుకున్నానంటే అది అంటే లోకల్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్కి వెళ్తామో జనరల్గా పిహెచ్పి అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఈవెన్ తక్కువ కాస్ట్లో కూడా మనం పిహెచ్పి అప్లికేషన్ని హోస్ట్ చేయొచ్చు. cPanel సపోర్ట్ చేసే చాలా చీపెస్ట్ హోస్టింగ్స్ ఉన్నాయన్నమాట. సో అందు గురించనే నేను పిహెచ్పి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఒకవేళ మనం తక్కువ కాస్ట్లో దాన్ని డిప్లాయ్ చేసి షోకేజ్ చేసుకోవాలన్నా, తక్కువ కాస్ట్లో డిప్లాయ్ చేసి మనం మన రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలనుకున్నా, సో నేర్చుకోవాలనుకున్నా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ హెచ్టిఎంఎల్ లాగిన్ అప్లికేషన్ చేసి చూపించాను. ఇక్కడ మనకి ఇక్కడ లిమిటేషన్ ఏమైంది, మనం యూజర్స్ అనేది ప్రీడిఫైన్డ్గా ఇవ్వాల్సి వస్తుంది. సో స్టాటిక్గా మనం డైనమిక్ చేయాలి. ఈవెన్ మోర్ యూజర్స్ ఉన్నా కూడా దీన్ని ఫ్లెక్సిబుల్గా చేయాలి అంటే మనం ఎస్క్యూఎల్ డేటాబేస్ యూజ్ చేయాలి. ఎస్క్యూఎల్ డేటాబేస్ యూజ్ చేయాలంటే హెచ్టిఎంఎల్కి ఎస్క్యూఎల్ డేటాబేస్కి మధ్యలో కనెక్షన్ ఏర్పడని ఒక సర్వర్ సైడ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. సో అందుకని మనం ఇప్పుడు పిహెచ్పి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు లాగిన్ టు డాట్ హెచ్టిఎంఎల్ అండ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్కి అప్డేటెడ్ కోడ్ అనమాట. ఇందులో ఉండే లాగిన్ ఫామ్ అంటే ఈమెయిల్, పాస్వర్డ్, ఈ ఇన్పుట్స్ అన్నీ కామన్. వన్స్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే హ్యాండిల్ లాగిన్ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇన్పుట్లో ఏముందో అది గెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే పిహెచ్పి ఫైల్కి మనం కాల్ చేస్తామన్నమాట జావాస్క్రిప్ట్ నుంచి రిమోట్గా ఉండే, ఎందుకంటే పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ కదా. సో సర్వర్లో ఉండే పిహెచ్పి ఫైల్కి మనం కాల్ చేస్తాం. ఏమని ఫెచ్ పిహెచ్పి యూఆర్ఎల్, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఏపీఐ డాట్ పిహెచ్పి అనే పిహెచ్పి ఫైల్ రిమోట్ సర్వర్లో ఉంది. ప్రస్తుతానికి మనం లోకల్లోనే రన్ చేస్తున్నాం. అంటే మనం హెచ్టిఎంఎల్ ఫైల్ని జావాస్క్రిప్ట్ని ఒకే ఫైల్లో రన్ చేస్తున్నాం, కానీ పిహెచ్పిని మనం డిఫరెంట్గా రన్ చేస్తున్నాం సర్వర్ యూజ్ చేసి. ఇద్దరు అది లోకల్ హోస్ట్ అయినా అవ్వచ్చు, రిమోట్ అయినా అవ్వచ్చు. మనం ఈ ఫైల్కి మనం ఒక రిక్వెస్ట్ చేయాలన్నమాట. ఫ్రంట్ ఎండ్ నుంచి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో పాటు ఈ యూఆర్ఎల్ని మనం కాల్ చేయాలి. సో దానికి ప్రొసీజర్ ఇది. జావాస్క్రిప్ట్లో ఫెచ్ అనే మెథడ్ ఉంది. దీంతో ఒకవేళ మనం ఏపీఐని మాత్రమే, అంటే ఓన్లీ ఇది ఒక్క ఫైల్ని మాత్రమే కాల్ చేస్తే అది గెట్ రిక్వెస్ట్ అవుతుంది. అంటే మనం జస్ట్ డేటాని మనకు కావాలి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం పోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే మన సైడ్ నుంచి కూడా డేటాని పంపిస్తున్నాం, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని పంపిస్తున్నాం అనమాట ఈ ఏపీఐ. సో ఇక్కడ మనం చేయబోయే ప్రాసెస్ ఏంటంటే లాగిన్ పేజ్ నుంచి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మనం యూజర్ నుంచి కలెక్ట్ చేసి ఆ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని ఈ లాగిన్ ఏపీఐ డాట్ పిహెచ్పి అనే ఫైల్కి మనం పంపిస్తున్నాం అనమాట. అంటే ఒక పోస్ట్ రిక్వెస్ట్లా. అప్పుడు ఈ పిహెచ్పి సైడ్ ఏమవుతుంది, వన్స్ మనం ఈ ఫెచ్ రిక్వెస్ట్ అనేది మనం హిట్ చేయగానే, సో ఇక్కడ లాగిన్ ఏపీఐ డాట్ పిహెచ్పి ఫైల్ ఉందనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, సో ఈ హెడర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ఎటువంటి రిక్వెస్ట్ వచ్చినా మనకి బ్లాక్ అవ్వకుండా అలౌ చేయడానికి ఈ హెడర్స్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ చూడండి డీబీ నేమ్ అండ్ MySQL కనెక్ట్, అంటే MySQL డేటాబేస్ని పిహెచ్పి నుంచి కనెక్ట్ చేయడానికి ఒక చిన్న ప్రాసెస్ అనమాట ఇది. అంటే ఇక్కడ ఏంటి, లోకల్ హోస్ట్లో కనెక్ట్ చేస్తున్నాం అండ్ దీని యూజర్ నేమ్ రూట్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటీ. సో ఒకవేళ మనం రిమోట్గా ఎక్కడైనా సర్వర్లో యూజ్ చేస్తుంటే వాటి క్రెడెన్షియల్స్ వేరేగా ఉంటాయి. సో ప్రజెంట్ మన లోకల్ హోస్ట్లో యూజ్ చేసేదానికి క్రెడెన్షియల్స్ ఇవి. ఇక్కడ డేటాబేస్ నేమ్ టెస్ట్ ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో ఇక్కడ మనకి డేటాబేస్ నేమ్ అనేది టెస్ట్ అండ్ టేబుల్ నేమ్ యూజర్స్. సో వన్స్ డేటాబేస్ కనెక్షన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూసారా MySQL కనెక్ట్, హోస్ట్ నేమ్, యూజర్, పాస్వర్డ్ అండ్ డీబీ నేమ్. వన్స్ ఇవన్నీ వ్యాలిడ్ అయితే కనెక్షన్ అనేది సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ చూసారా ఇఫ్ నాట్ కనెక్షన్, అంటే కనెక్షన్ అనేది సక్సెస్ కాకపోతేనే మనం ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేస్తున్నాం, ఒక JSON లాగా రెస్పాన్స్ ఇచ్చేస్తున్నాం, స్టేటస్ ఎర్రర్ అని, అలాగే మెసేజ్ కనెక్షన్ ఫెయిల్డ్ అని. సో ఇలా జరుగుతుంది, అంటే ఎగ్జిట్ కూడా అయిపోతుంది పిహెచ్పి ఫైల్. వన్స్ ఇలా జరిగింది అనుకోండి, మనకి ఈ పిహెచ్పి ఫైల్ ఇక్కడ
వన్స్ ఇలా రెస్పాన్స్ అనేది వస్తుంది కదా, ఈవెన్ ఎలాంటి రెస్పాన్స్ అయినా మనకి ఇక్కడ HTML ఏం చేస్తుందంటే పిహెచ్పి ఫైల్ ఏ రెస్పాన్స్ అయితే ఇస్తుందో ఆ రెస్పాన్స్నే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ డేటాబేస్ నేమ్ టెస్ట్ అని ఉంది కదా, దీన్ని నేను టెస్ట్ నో సంథింగ్ జస్ట్ ఒక రాంగ్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఈ కనెక్షన్ అనేది ఫెయిల్ అయిపోవాలి అంతే కదా. మనకి ఇప్పుడు డీబీ నేమ్ అనేది కూడా కనెక్షన్లో ఒక పార్ట్. వన్స్ మనం రాంగ్ నేమ్ ఇస్తే టెస్ట్ ఫెయిల్ అయిపోయి మనకి జేసన్ రెస్పాన్స్ ఏం రావాలంటే స్టేటస్ ఈక్వల్ టు ఎర్రర్, మెసేజ్ ఈక్వల్ టు కనెక్షన్ ఫెయిల్డ్. సో ఇక్కడ మనం ఈ రెస్పాన్స్ని మనం ఫ్రంట్ ఎండ్లో హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ డైరెక్ట్గా మనం HTMLలో ఇక్కడ చూపించట్లేదు, ఇంకా మనం జావాస్క్రిప్ట్ కంట్రోల్లోనే ఉన్నాం. ఇక్కడ మనం ఫెచ్ చేసాం, జేసన్ రెస్పాన్స్గా హ్యాండిల్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూసారా డాట్ దెన్ అంటే ఇక్కడ ఇవి డాట్ దెన్ అంటే ఏంటంటే ఒకవేళ సక్సెస్ అయితే అని. సో ఇక్కడ సక్సెస్ అయితే మనం జేసన్గా కన్వర్ట్ చేస్తాం. అండ్ మళ్ళీ జేసన్ సక్సెస్ అయిందనుకోండి అలర్ట్ డేటా మెసేజ్ అంటే సక్సెస్ఫుల్ మెసేజ్ చూపిస్తాం. ఒకవేళ అది ఫెయిల్ అవుతున్నాయి అంటే డైరెక్ట్గా క్యాచ్కి వెళ్ళిపోతుంది అనమాట. ట్రై అండ్ యాక్సెప్ట్ లాగా అనమాట. అంటే ట్రై చెయ్యు, ఒకవేళ ఎర్రర్ వస్తే ఎక్సెప్షన్ చూపించనే టైపు. సో వన్స్ మనం సక్సెస్ అవ్వలేదు అనుకోండి నెక్స్ట్ ఎర్రర్ అలర్ట్ అండ్ ఎర్రర్ అక్కర్డ్ అని చూపించేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రై చేద్దాం. మనం ఒక రాంగ్ నేమ్ ఇచ్చాం కదా. సో లాగిన్ 2.html రన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ @mail.com అని ఇచ్చాను. పాస్వర్డ్ సంథింగ్ రాంగ్ ఇచ్చాను. అండ్ ఎర్రర్ అక్కర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈమెయిల్ ఏమిస్తున్నాం, పాస్వర్డ్ ఏమిస్తున్నాం అని కాదు, అసలు మన కనెక్షనే తప్పు, అందుకే ఎర్రర్ అక్కర్డ్ అని వచ్చింది. ఇప్పుడు నేను కరెక్టెడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చాను. సో కనెక్షన్ అనేది ట్రూ, కనెక్షన్ అనేది సక్సెస్ అయింది. నెక్స్ట్ కనెక్షన్ సక్సెస్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వదు, నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ లైన్లో ఏముంది, డేటా ఈజ్ ఈక్వల్ టు జేసన్ డీకోడ్ ఫైల్ గెట్ కంటెంట్స్. అంటే యాక్చువల్గా మనం ఇక్కడ జేసన్ ద్వారాగా పంపించాం, అంటే ఫెచ్ రిక్వెస్ట్ యూజ్ చేసి జేసన్ ఎన్కోడెడ్ డేటాగా పంపించాం కాబట్టి ఇక్కడ పిహెచ్పి అనేది పిహెచ్పి ఇన్పుట్ అని ఈ విధంగా హ్యాండిల్ చేసుకుంటుంది. అదే ఫామ్ డేటాలా పంపిస్తే డైరెక్ట్గా $_post అనే ఎరే యూజ్ చేసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. నెక్స్ట్ రిజల్ట్ ఒక MySQL క్వరీని రన్ చేస్తున్నాను అనమాట. ఏమని, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఈమెయిల్, అంటే మన ఇన్పుట్ నుంచి తీసుకున్న ఈమెయిల్. ఇప్పుడు యూజర్ ఇన్పుట్లో ఇచ్చిన ఈమెయిల్తో ఏవైనా రికార్డ్స్ ఉన్నాయా అని మనం చెక్ చేస్తున్నాం. ఒకవేళ రికార్డ్స్ ఉంటే అట్లీస్ట్ ఈమెయిల్తో ఒక్క రికార్డ్ అయినా ఉంటేనే ఈ ఇఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ అట్లీస్ట్ గ్రేటర్ దెన్ 0 అంటే అట్లీస్ట్ 1 రికార్డ్ అయినా ఉండాలి. ఒకవేళ రికార్డ్ లేదనుకోండి మనకి మళ్ళీ జేసన్ రెస్పాన్స్ ఏమొస్తుందంటే స్టేటస్ ఎర్రర్, మెసేజ్ నో అకౌంట్ ఫౌండ్, అంటే అసలు అకౌంటే లేదని. ఇది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఇచ్చాను కదా, మళ్ళీ ఇది రన్ చేస్తాను. నో అకౌంట్ ఫౌండ్ అంటే ఈ ఈమెయిల్తో అసలు అకౌంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ పిహెచ్పి అడ్మిన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం test@mail.com అని ఇచ్చాం, కానీ ఇక్కడ మనం రాసింది example@mail.com అని ఇచ్చాం కాబట్టి అకౌంట్ అనేది నాట్ ఫౌండ్ అనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాలిడ్ ఈమెయిల్ ఇచ్చాను అనుకుందాం ఇన్పుట్లో, అప్పుడు ఏమవుతుంది, MySQL నెంబర్స్ ఆఫ్ రిజల్ట్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఒకటి ఉంటుంది, ఎందుకంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఇస్తే 1 రికార్డ్ వస్తుంది కాబట్టి. సో ఇది ట్రూ అవుతుంది. ఈ లైన్ నెక్స్ట్ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి, యూజర్ ఈజ్ ఈక్వల్ టు MySQL ఫెచ్ అసోసియేషన్. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఒక రోలో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోలో మల్టిపుల్ కాలమ్స్లా ఉంటాయి కదా, వీటన్నిటిని కీ వాల్యూ పేర్స్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ఫెచ్ అసోసియేషన్ అంటే ఫెచ్ అసోసియేట్ ఎరే ఒక ఎరే లాగా మనకి రిటర్న్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనం దీన్ని పిహెచ్పి వేరియబుల్ లాగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో యూజర్ ఆఫ్ పాస్వర్డ్ ఇలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ చెక్ చేస్తాం అంటే ఆటోమేటిక్గా ఒక రికార్డ్ ఉంది యూజర్స్ టేబుల్లో అంటే ఈమెయిల్ వ్యాలిడ్. నెక్స్ట్ పాస్వర్డ్ వ్యాలిడ్ అని కూడా చెక్ చేయాలి కదా. ఇఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఆఫ్ పాస్వర్డ్ అంటే ఇక్కడ యూజర్ అంటే ఏంటి, మనం ఈమెయిల్ ద్వారా మ్యాచ్ చేసిన రికార్డ్ యొక్క పాస్వర్డ్ మన యూజర్ ఇన్పుట్ చేసిన పాస్వర్డ్కి ఈక్వల్ అయితే అప్పుడు స్టేటస్ సక్సెస్, మెసేజ్ లాగిన్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే అగైన్ స్టేటస్ ఎర్రర్, రాంగ్ పాస్వర్డ్, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నేను ఈమెయిల్ అనేది వ్యాలిడ్ ఈమెయిల్ ఇస్తాను, test@mail.com అని. పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చాను కదా, సో ఒకసారి చెక్ చేద్దాం. రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. అదే ఒకవేళ పాస్వర్డ్ నేను రైట్ ఇచ్చాను అనుకోండి, test123 అని, లాగిన్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఈ విధంగా. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మనకి HTMLలో ఒక లాగిన్ ఫామ్ ఉంది, ఇది ఫ్రంట్ ఎండ్.
ఇక్కడ మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని మనం బ్యాక్ ఎండ్కి పంపించాం, అంటే ఒక పిహెచ్పి ఫైల్కి. ఎందుకంటే మన డేటా అంతా డేటాబేస్లోనే ఉంటుంది. సో MySQL డేటాబేస్లో ఉన్న దాన్ని మనం పిహెచ్పి ద్వారానే యాక్సెస్ చేయగలం. సో పిహెచ్పి ఫైల్కి మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టామన్నమాట. సో ఆ రిక్వెస్ట్ పిహెచ్పి ఫైల్కి వెళ్ళి పిహెచ్పి అనేది డేటాబేస్ని యాక్సెస్ చేసి డేటాబేస్లో ఈ క్రెడెన్షియల్స్తో రికార్డ్ ఉందో లేదో చెక్ చేసి ఒకవేళ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే మనకి సక్సెస్ రెస్పాన్స్ ఇస్తుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది అనమాట. వన్ సక్సెస్ అయిన తర్వాత జనరల్గా అప్లికేషన్స్లో లాగిన్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ పేజ్కి, హోమ్ పేజ్కి లేదా అకౌంట్ డీటెయిల్స్కి ఇవన్నిటికి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది ఒక బేసిక్ ఆథెంటికేషన్ ఒక ఫుల్ స్టాక్ ప్రాసెస్లో. యా, సో ఇది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.